హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఇష్టంగా తినే ఆలు చిప్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఆలుని తీసుకొని ఇలా మొత్తం పీల్ చేసుకోవాలి. ఇప్పుడు చిప్స్ స్లైసర్ తీసుకొని దీంతో మనకి ఆలుని కట్ చేసుకోవాలి. డిజైన్గా కావాలంటే ఇక్కడ, ప్లెయిన్గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ పెట్టి మనం ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిప్స్ని మొత్తాన్ని కట్ చేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని వాటర్ అనేది క్లియర్గా వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు వీటిని వాటర్లోనే ఉంచి పక్కకి పెట్టుకుందాము. అరగంట తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి వీటిని ఒక క్లాత్ వేసుకొని దీనిపైన మనం వాటర్ నందులోని తీసిన చిప్స్ని ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలి. ఇవి మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా మనం ఇలానే ఉంచుకోవాలి. తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా తడి మొత్తం పోయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత మనకి ఎన్ని అయితే చిప్స్ పడతాయో అన్ని మాత్రం వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసేస్తే కనుక ఆయిల్ మళ్ళీ చల్లగా అయిపోయి ఇవి మెత్తగా అయిపోతాయి. ఇలా ఒత్తుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నురగంతా పోయింది అంటే మనకి చిప్స్ అనేవి ఫ్రై అయిపోయినట్టు. ఇలా మొత్తం ఆయిల్ నురగ అనేది పోయింది కదా, ఇప్పుడు మనం చిప్స్ని తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఆలు చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చక్కగా మంచిగా వచ్చినాయి. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.